హలో ఆ, అండి. ఎవరండి? నా పేరు రాజు అండి. చెప్పండి. సార్, మీరు చనిపోయిన వాళ్ళు బతికిస్తారు, ఇట్లా రోగాలు తగ్గిస్తారు విన్నాను, నిజమేనా సార్ అది? ఏమండి, మీకు నిజంగా దేవుణ్ణి తెలుసుకోవాలంటే, చెప్పండి సార్. అయ్యో, నేను తెలుసుకుందామనే కాల్ చేశానండి. భలేవాళ్ళే మీకు మీరు. నిజంగా దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఉమ్. ఆయన వెతకండి, దొరుకుతాడు. ఎక్కడ సార్? సరేనా? ఆ? ఎక్కడ? ఆయన ఎవరైనా ఆత్మస్వరూపి. వాక్యం చెప్తే కదండి మనకు తెలిసేది. ఆయన ఆత్మస్వరూపి. ఆ. ఆయన ఆత్మస్వరూపి. బాహ్య నేత్రాలకి కనిపించడు ఆయన. ఉహు. ఆయన్ని అంటే మనం ఇప్పుడు మేము ఏం చూడాలంటే చేయాలి? మన ఆత్మనేత్రాలు వెలిగించబడాలి. అంటే ఏంటండి దానికి ప్రాసెస్ ఏంటి సార్? ఎలా చేయాలి? దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయన ఏమన్నాడంటే, నన్ను గుడ్డిగా నమ్మొద్దు అన్నాడు. ఓకే. నన్ను గుడ్డిగా నమ్మొద్దు, నన్ను వెతకండి, నేను దొరుకుతాను అన్నాడు. అంటే ఎలా వెతకాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అనంద వాక్యం. దేవుడు కుమారులు అనందా, దేవుడు అనందా? దేవుడు. అంటే ఎలా సార్ వెతకాలి? అంటే ఏం చేయాలి మేము దానికి? ఏవండి, దేవుని వెతకాలంటే, దేవుని తెలుసుకోవాలంటే మాత్రం ఆయన సృష్టికర్త అండి. ఆయన అంత ఈజీగా అందరికి కనబడ్డు, మాట్లాడు. చాలా మందితో మాట్లాడేది విన్నారు, నేను విన్నానండి. చెప్పేదేనండి, ఆయనని మనం తెలుసుకోవాలంటే, ఆయన ఎరగాలంటే మాత్రం ప్రాణాలకు తెగించాలి. అడవిలోకి వెళ్ళిపోవాలి, ధ్యానంలో కూర్చోవాలి ఒక 1 నెల రోజులు, ప్రాణాలకు తెగించాలి. పలానా దేవుడు అని నేను చెప్పనండి. ఆయన ఎవరో నువ్వెవరో. ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని సృష్టించిన వాడు, ఆయన ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడు. ఈ లోకము, ఈ విశ్వము అది మన ఊహకు కూడా అందనంత పెద్దది ఈ విశ్వం. అవునండి, అవును. ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి కాంతి వేగంలో మనం ప్రయాణం చేస్తే కూడా చేరుకోలేం. అటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. పాలపుంతలే కోటాను దాన్ని ఏమంటాం, మిల్కీ వే. మనం ఉండే విశ్వం, దీని పేరు వచ్చి మిల్కీ వే అంటే ఇట్లా పాలపుంతలు కొన్ని 10,000 కోట్ల పాలపుంతలు ఉన్నాయంటే, ఈ వీటన్నిటిని సృష్టించిన వాడు. ఆయనకి ఎంత శక్తి ఉండాలా, ఎంత మహిమ ఉండాలా. అంత పెద్ద దేవుడిని మనం తెలుసుకోవాలంటే మనం కష్టపడాలా, ప్రయాసపడాలా. లేకపోతే ఆయన ఏమన్నాడంటే, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని అంటాడు ఆయన. ఓకే, నాకు ఐడియా లేదు సార్. చూసి నమ్మిన వానికంటే కూడా చూడక నమ్మిన వాడు. ఇప్పుడు గాలి ఉందండి, అంటే నెంబర్ ఇచ్చాడు. కొంచెం హెల్త్ బాగాలేదంటే ప్రార్థన చేస్తారంటే నెంబర్ తీసుకున్నాను. అంటే ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాం, చాలా ఖర్చులు పెట్టాము, తగ్గలేదు. దానికోసం నెంబర్ ఇస్తే కాల్ చేస్తాను. మీరు ప్రార్థన చేస్తే కూడా స్వస్థపరుస్తాడు ఆయన. మేమే చేయాలని ఏం లేదండి. మీరు తెలుసు, ఇప్పుడు మీరు హిందూస్ కదా. అవునండి. మీరు ప్రార్థన, చాలా మంది హిందూస్ ఇట్లా దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసి దేవుడి ద్వారా స్వస్థత పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ప్రార్థన ఎలా చేయాలి? డైరెక్ట్ ప్రార్థన అంటే మాట్లాడటమే, ఆయనతో మాట్లాడటమే, డైరెక్ట్ మాట్లాడటమే. ఇప్పుడు మీరు నాతో ఎట్లా మాట్లాడుతున్నారు, అట్లా దేవుడితో మాట్లాడటమే. ఆయన నిజంగా మీరు యథార్థ హృదయం కలిగి, నిజంగా యథార్థమైన మనసు కలిగి, హృదయం కలిగి నిజంగా ఆయన తెలుసుకోవాలా, ఆయన ఎరగాల, ఆయన గురించి తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా తాను మీకు బయలుపరుచుకుంటాడు. ప్రతి ఒక్కరికి బయలుపరుచుకుంటాడు. ఎందుకంటే ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనందరి కోసం ప్రాణమే పెట్టేసినాడు. మనం ఏమి అడిగితే కూడా ఆయన ఏదైనా ఇస్తాడు. ఎందుకు ప్రాణం పెట్టడం? ఎందుకు సార్, నాకు అర్థం కాలేదు. ప్రాణం పెట్టడం ఎందుకు? అల్లూరి సీతారామరాజు వీళ్ళు పెట్టే ప్రాణం ఆయన ఎట్లా పెట్టారు? నాకు అర్థం కాలేదు. ఎవరు? అల్లూరి సీతారామరాజు ప్రాణం పెట్టాడు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు ప్రాణం పెట్టారండి.
అదే మీరు చెప్తే దేవుడు ప్రాణం పెట్టారని. సామవేదంలో ఒక మంత్రం ఉంది. ఏంటి సార్ అది? సామవేదంలో ఒక మంత్రం ఉంది. ఏంటి సార్ చెప్పండి సార్, అది నేను కూడా. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యయాగ బలిదానం అంటాడు. అంటే సర్వ పాపాలు పరిహరించబడాలంటే రక్తం ప్రోక్షించబడాలా, తద్రక్తం ఆ రక్తము పరమాత్ముడు పరమేశ్వరుడు నీ కొరకు నా కొరకు యజ్ఞలో బలి పశువుగా మారాలి, బలి చేయబడాలి, రక్తం ప్రోక్షించాలి, తద్రక్తం అని. అది సామవేదంలో లేదండి. ఉందండి. అంటే ఒకసారి చెప్పండి సార్ శ్లోకం, నేను ఒకసారి సామవేదం తీస్తాను. ఉన్నాను సార్, మళ్ళీ చెప్పండి. సర్వ పరిహారో రక్త ప్రోక్షణం సర్వ పాప పరిహారో. మీరు దాంట్లోకి వెళ్ళి కొట్టండి, వస్తుంది. యూట్యూబ్ లో దీంట్లో గూగుల్లోకి సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అది ఎక్కడ ఉందో దీని అర్థం ఏంటండి? యేసు గురించి చెప్పిన మాట ఇది. ఇప్పుడు సర్వపాప ఇప్పుడు పూర్వం ఋషులు మహర్షులు వాళ్ళు దేవుని వెతికినారు. వాళ్ళు యజ్ఞ యాగాలు చేస్తున్నప్పుడు వాళ్ళ నోట్లోంచి ఒక మంత్రం వచ్చింది బయటికి. ఏమని వచ్చింది? పాపోహం పాప సంభవ. అదే ఒక మాటను మర్చిపోయినాను. సంవత్సరం శ్లోకాలు మనకెందుకు సార్ చెప్పండి? బైబిల్ గురించి గొప్పతనం మనం చెప్పుకోవాలి. ఆ దేవుడు ఆయన సృష్టికర్త కాబట్టి అన్ని గ్రంథాల్లో మన రాదు కదండి. తాండ్రి మహాభారతంలో సంస్కృతం రాదుగా. ఇప్పుడు అన్ని గ్రంథాల్లో ఉందండి. ఖురాన్ లో ఉన్నాడా యేసు? ఖురాన్ లో 25 సార్లు ఏముందంటే జీసస్ ఈజ్ వర్డ్ ఆఫ్ అల్లా అని ఉంది. కాదండి, అక్కడ ఏముంటదంటే మేరీ గర్భం మేరీ గర్భం ఎలా చేశాడంటే చెప్పేదేనండి. ఖురాన్ లో ఉన్నది చెప్తున్నానండి. ఒక నిమిషం, ఖురాన్ లో ఉన్నది నేను చెప్తున్నా. మేరీ యొక్క క్లాత్ ను పైకెత్తి ఆమె యొక్క మానం మీద ఊదాడని చెప్పి ఖురాన్ లో రాసింది. చూడు ఒక మాట చెప్పనా, అదే ఖురాన్ లో ఉంది, మనం చెప్పుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఏసై గురించి ఆ సంస్కృత శ్లోకాలు మనకెందుకు సార్? మన ఏసై గురించి ఖురాన్ లో ఉంది, బైబిల్ ఉంది, అవి చెప్పుకోవాలి. కానీ ఆ హిందూ గ్రంథాల్లో చెప్పింది మనకెందుకండి? వ్యాసుడు రాసిన భవిష్య పురాణంలో కూడా ఉంది. భవిష్య పురాణం తర్వాత రాలేదు. భవిష్య పురాణము మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా? ఎక్కడ దాకా రాశారు? విక్టోరియా మహారాణి దాకా అంగీకరించారా లేదా? భవిష్య పురాణము విక్టోరియా మహారాణి దగ్గర వచ్చి ఆగిపోయింది, తర్వాత లేదు. ఇంకా అన్ని అనుకుంటే అన్ని ప్రత్యక్షాలు సంస్కృతానికి లిపి లేదండి. లిపి లేకుండా మీరు శ్లోకాలు ఎందుకు చెప్తున్నావు? లేనప్పుడు లిపి లేదండి. ఈ రోజు సంస్కృతానికి లిపి లేదు. అదే బాబు, నువ్వు ఒక రాసిన ఆ మాట ఏంటో మితి లేదు. దాని గురించి కదా ఎలా రాశారు చెప్పండి మీరు? లిపి లేకుండా ఎలా రాశారు చెప్పండి? లాగా మాట్లాడుకో. లిపి లేనప్పుడు అసలు మనకి సంస్కృతమే అప్పుడు దాని గురించి మనకి ఎందుకు చెప్పు? బైబిల్ గొప్పతనం చెప్పుకుందాం మనం. సంస్కృతానికి ఈ రోజు ఈ బైబిల్ గొప్పతనం, మన బైబిల్ గొప్పతనం మనం చెప్పనండి. నేను బైబిల్ గురించి చెప్పను. ఇదిగో చెప్పండి. ఇదిగో ఈ కట్టి ఉంది, శరీరం ఉంది కదా, ఈ రోజు కాకపోతే చచ్చిపోతుంది. మన జీవుడు ఆత్మ ఉంది, అది దానికి చావు లేదు. ఈ కట్టిలోంచి బయటకు వచ్చిన తర్వాత మోక్షానికన్నా పోవాలా, నరకానికి పోవాలా? దాని గురించి ఆలోచించండి. మనం నేను వాదన పెట్టి లేనిపోని తిక్కలోలాగా మాట్లాడతావే. వాదిస్తే ఏమొస్తుంది చెప్పండి? ఆత్మకి చావు లేదు, పోతాము. దాని గురించి ఆలోచించండి. క్రైస్తవ మతంలో చేరిన వాళ్ళంతా నువ్వు ఉండబట్టే క్రైస్తవ మతం సగం నాశనం అయిపోయింది. మన క్రైస్తవ మతం ఆ సంగతి తెలుసా? మన క్రైస్తవ మతం అన్నదిలేండి. మీరు హిందూస్, నాకు అర్థమైంది. హిందూ అయితే యేసు ప్రభు నమ్మకూడదా? నమ్మకూడదా?
ఎవరు చెప్పారు? నమ్మే పని అయితే నాకు ఎందుకు ఫోన్ చేస్తారు? నాకు ఇలా ఎందుకు మాట్లాడతారు? నువ్వు బైబిల్ గురించి చెప్తావు, నేను ఎక్స్పెక్ట్ చేశాను. హిందూ గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడకూడదు? హిందూ గ్రంథాలు కూడా యేసు ప్రభు గురించి ఎక్కడుంది చూపించు. యేసు ప్రభు అనే పదం హిందూ గ్రంథాల్లో చూపించు. నేను యేసు అనే పదం ఖురాన్లో చూపిస్తాను. నువ్వు యేసు అనే పదం హిందూ గ్రంథాల్లో చూపించు. హిందూ గ్రంథాల్లో క్లియర్ గా ఉంది. ఎక్కడ ఎక్కడ? పరమేశ్వరుడు అంటే ఎవరు చెప్పండి? పురాణాలు ఎన్ని ఉన్నాయి చెప్పు మొత్తం. అసలు హిందూ గ్రంథాల సంగతి మీరు చెప్పండి. పురాణాలు ఎన్ని ఉన్నాయి వాటి పేరు మీరు చెప్పండి. పురాణాలు ఎన్ని ఉన్నాయి వాటి పేరు చెప్పండి. మీరు చెప్పండి. నీకు అంటే నువ్వు చెప్పలేదు. బైబుల్ పింటు నేను చెప్పగలను. బైబుల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకాలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంది అన్ని నేను చెప్పగలను. మీరు పురాణాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. మీరు కాదు ఒక నిమిషం అయ్యేవు కదా, మీరు చెప్పండి. పురాణాలు ఎన్ని ఉన్నాయి? నీకు ఇప్పుడు ఓకే 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 కాదయ్యా. ఓకే ఆకే కాదు. ఓకే ఫస్ట్ నువ్వు పురాణాలు నీకు తెలుసా? చెప్పండి. పురాణాలు ఎన్ని ఉన్నాయి నీకు తెలుసా తెలీదా? నాకు బైబిల్ గురించి బాగా తెలుసు. పురాణం గురించి నేను చెప్తాను. నేను బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, లింగ పురాణం, వరహ పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఓకేనా? 18 పురాణాలు ఇవన్నీ. అయితే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. భవిష్య పురాణం రాలేదు దాంట్లో. భవిష్య పురాణం లేదా? ప్రత్యక్షం అది చేర్చబడింది. నీకు చెప్తానయ్యా ఒక నిమిషం. నీకు తెలియదు తప్పించుకోవద్దండి. బ్రహ్మ వినవయ్యా. నువ్వు నీకు పురాణాలు ఏమో తెలీదు. నీ బైబిల్ నుంచి ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్తే ఒప్పుకుంటా. నీ బైబిల్ గురించి ఒకే ఒక ప్రశ్న అడిగితే నువ్వు సమాధానం చెప్తే యేసు చెప్పండి. కాదు చెప్పండి. కాదు వినయ్యా. నువ్వు కనుక బైబిల్ నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు కనుక దానికి సమాధానం చెప్తే నిజంగా యేసుక్రీస్తు దేవుడు అంటే ఎవరు చెప్పండి? పరమేశ్వరుడు అంటే ఎవరు చెప్పండి? పరమేశ్వరుడు అంటే ఎవరు చెప్పండి? ఎవరో నీకెందుక ఆయన గురించి? ఆయన గురించి మాట్లాడుకోవాలి కానీ నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పినప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తాను? నీకు తిక్కలోళ్ళలాగా మాట్లాడుతా. పులారాలేనో నీకు తెలియదు. నేను అడుగుతుంది ఏంటంటే యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఒక రిఫరెన్స్ చూపించు బైబిల్లోంచి. ఏంది? యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నిజంగా దేవునికి నాతో వాదిస్తే ఏమిటి? పుట్టిన బిడ్డలో ఏమైనా ఆశీర్వదించబడతారా? మీరేమన్నా మీరు పైకి వస్తారా? మీరు అన్ని అనుకూలంగా జరుగుతాయా? వాదిస్తే మీకు ఏం వస్తుంది? వాదించినందువల్ల మీకు ఏమిటి? నీ భార్య నీతో ఉందో లేచిపోయిందో నాకైతే తెలియదు. 100% నీ భార్య వెళ్ళిపోయిందని నేను అనుకున్నా. ఎందుకంటే నేను అడిగే ప్రశ్న అసలు నువ్వు అవతల చెప్పేది వినట్లేదు కదా. అలాంటి వాళ్ళు నీతో కాపురం చేస్తారు. మా జోలికి రాకూడదండి. మా జోలికి రాకూడదు. అయ్యా జోలికి వస్తే మా బోటోళ్ళ జోలికి వస్తే చాలా డేంజర్ చెప్తున్నా. ఎందుకు? ఏమైంది? ఏమైంది? నా దేవుడు ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు. నన్ను ఎవరిని ఇస్తాడు? నా దేవుడు ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు కూడా. మీ కుటుంబం మీరు మీ కుటుంబాలు బాగుపడాలంటే మా చెప్తున్నాను. నాకు అవన్నీ పెద్ద ఇబ్బంది లేదు చెప్తున్నాను. కాదు క్షేమం కోరి చెప్తున్నాను. నేను అదే చెప్తున్నా. మీరు మీ కుటుంబాలు బాగుండాలనుకుంటే మా జోలికి రావద్దు చెప్తున్నాను. ఎందుకు రా? నేను మాట్లాడండి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి మొగుడుతో గర్భం చేయించుకోలేదు. రీజన్ ఏంటి? సమాధానం ఉంటే మాట్లాడండి. మీరు గాన ఆయా దాని మించి పేకమని చెప్పు. నీ యేసుగాడిని వచ్చి నా పేకమని చెప్పి ఏం పీకుతాడు? అర్థం చేయి. నంబర్ ఉంది కదా, ఆయన అన్ని వింటా ఉంటాడు. ప్రతి మాట నువ్వు మాట్లాడే మాట ప్రతి యేసుగాడిని వచ్చి నా మడ్డ కూడా అయ్యా మేరీ వచ్చి నా మడ్డ మరి ఎర్రిపోక అని అడిగేదానికి ఏంటంటే సమాధానం ఏంటి? క్రైస్తవ మతం సగం నాశనం అయిందిరా బాబు.
నీలాంటి ఉండబట్టే క్రైస్తవ మతం సగం నాశనం అయింది. సమాజం సర్వనాశనం అయిపోతుంది. మరి బైబిల్ గురించి చెప్పకుండా పురాణాల గురించి నీకెందుకు పెరిగిపోయినాయి, రేట్లన్నీ పెరిగిపోయినాయి, అందరినీ అంధభక్తులు చేస్తున్నారు, గుడ్డోళ్ళు చేస్తున్నారు, మూర్ఖులు చేస్తున్నారు, తొంభై వేల స్కూల్స్ మూసేశారు, యూనివర్సిటీస్ మూసేస్తున్నారు, ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు, ఏమైనా పరీక్షలు రాస్తే అన్ని లీకులు చేస్తున్నారు. వాటి గురించి మాట్లాడండి. జనాలు బతకలేక వస్తున్నారు, అన్ని కలిపి ప్రతిదీ కూడా కలిపి పెట్రోల్ కలిపి డీజిల్ అన్ని కలిపి వాటి మీద పోరాడండి. వాటి గురించి మాట్లాడండి. జనాలు బతకలేక చచ్చిపోతున్నారు. పెట్రోల్ పోయిన నా బండిలో ఏసైకి ప్రార్థన చేయించుకున్న బండి నడిపించుకుంటా. నువ్వు ఉద్యోగస్తుడు అయితే నీకు పెళ్లి అయి ఉంటే నీకు పెట్టి ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావా? పెళ్లి కాలేదు నాకు ఇంకా ఒక మాట. నేను పెట్రోల్ పోయి పెళ్లి కాలేదు కాబట్టి పెట్రోల్ పోయాను సంపాదించి పెడతా ఉంటే అమ్మానాన్ని సంపాదించి పెడతా ఉంటే ఈ విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు దిక్కు తెలియకుండా నువ్వు సంపాదించేవాడు అయితే ఈ విధంగా మాట్లాడు. ఒక నిమిషం వినరా తిక్కలోడా, నువ్వు ఊరినే మాట్లాడితే అవతల చెప్పేది. నేను నా బండిలో పెట్రోల్ పోయాను, ఏసైకి ప్రార్థన చేయించుకొని నా బండి నడిపించుకుంటాను. అర్థమైందా? నేను ఇంట్లో బియ్యం కొన్నాను, పప్పులు కొన్నాను, ఏమీ కొన్నాను, ప్రార్థనతో నాకు వచ్చేస్తాయి అన్ని. ఆయన కష్టపడి పని చేయమన్నాడు. చూపించి బైబిల్లో మా దేవుడు కష్టపడి పని చేయమన్నాడు. ప్రార్థనతో సాధ్యమే చెప్పాడు. ఈ విధంగా మాట్లాడి నువ్వు రిఫరెన్స్ చూపించరా? అది కాదు, సాధ్యమని బైబిల్లో చెప్పాడు. రిఫరెన్స్ చూపించరా? నేను ప్రార్థనతో సమస్తము సాధ్యమని బైబిల్లో చెప్పాడు. అవును ఉంది. మరి నువ్వు కష్టపడి పని చేయమని ఎక్కడ రిఫరెన్స్ చూపించు. కష్టపడి పని చేయమన్నాడు. ఎక్కడుంది? నేను చూపిస్తా. మార్క్స్ వార్త 11:24. కాబట్టి మీరు ప్రార్థన చేయొచ్చు, ఏం అడిగినా వాటిని పొందితే. నువ్వు నోర్మై ఫస్ట్ మార్క్స్ వార్త బైబిల్ చెప్తుంటే వినాలి. మార్క్స్ వార్త 11:24. కాబట్టి మీరు ప్రార్థన చేసి ఏం అడిగినా వాటిని పొందుతున్నది నమ్ముడి, అప్పుడే మీకు కలుగును. మీరు విశ్వాసంతో ప్రార్థన అడిగిన సమస్తము పొందుదురు. నీతిమంతుడు ప్రార్థన హామీ ఇచ్చు, నమ్మిన వారి సమస్తము సాధ్యమే. మనుషులకు అది సాధ్యం. అరే నేను బైబిల్ గురించి మాట్లాడుతున్నా, పురాణాల గురించి మాట్లాడుతున్నా. ఇంకా నువ్వు శుద్ధంగా ఉన్నావా లేదా? నేను శుద్ధంగానే ఉన్నా. ఇప్పుడే ఉన్నావా లేదో ఆలోచించుకున్నాను. నువ్వు శుద్ధంగా ఉంటే నన్ను విమర్శించాలా? ఇప్పుడే నేను విమర్శిస్తావు? ఒరే తిక్కలోడా, నేను ఇప్పుడే స్నానం చేశా, శుద్ధంగానే ఉన్నా. లక్ష సబ్బుతో రోజుకోవచ్చు రుద్దుకొని శుభ్రంగా ఉన్నా. ఇప్పుడు నేను నీ మనసు శుభ్రంగా లేదు, నీ ఆత్మ శుభ్రంగా లేదు. శుభ్రంగా ఉండొచ్చు. నువ్వు చూసావా? నీ మనసు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు చూసావా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే మంచి మాటలు వస్తాయి నీ నోరు. వాక్యం నువ్వు మాట్లాడు, వేరే గ్రంథాలు నీకెందుకు? నా బైబిల్ గురించి నేను మాట్లాడుకుంటా, నీకు దేనికి? నా బైబిల్తో నీకేం పని చెప్పు. నా బైబిల్తో నీకేం పని? ఏం చేసి సర్వలోకానికి పని చెప్పు. అరే ఇంద్ర సర్వలోకానికి ప్రతి ఒక్కరు సువార్త చెప్పిన సువార్త నా దగ్గరకు వచ్చి చెప్పారు, అందుకే నీకు చెప్తున్నా సువార్త. నేను చెప్పలేదు కదా నీకు. నాకు ఎందుకు ఫోన్ చేసావు? ఒరే మీ దేవుడే చెప్పాడు. ఫోన్ చేసావు నాతో ఎందుకు వాదన పెట్టుకుంటే ఏమవుతుందంటే బతికిస్తావు కదా, ఏమైనా ప్రయోజనం? నువ్వు చనిపోయినా లేదా? నువ్వు చచ్చిపోయినా బతికిస్తావు, రోగాలు తగ్గిస్తా అని చెప్పావా లేదా? నేను చెప్పానా? నేను చెప్పలేదా? ఎవరు విన్నారు నేను చెప్పినట్టు? ఎవరు విన్నారు నేను చెప్పినట్టు? నువ్వే చెప్పావు ఇంతకు ముందు, దేవుడికి సమస్తము సాధ్యం, ఎరగాలి, అడవుల్లో తిరగాలని చెప్పావు కదా. సాధ్యము నాకు సాధ్యం అని చెప్పాను లేదా? దేవుడు నువ్వు చేస్తాను కదా. నేను చేస్తానని చెప్పానా? స్వస్థతలు చేస్తావు, చేయలేవా నువ్వు? దేవుడు ఏమన్నా అంటే మీరు ప్రార్థన నేను ఎప్పటికైనా క్యాన్సర్ తగ్గిస్తాను, సాధ్యం నేను నమ్ముతున్నా. నేను ప్రార్థన చేస్తే పెద్ద పెద్ద రోగాలు కూడా తగ్గినాయి, తెలుసా నీకు ఆ సంగతే? ఎవరు? నేను ప్రార్థన చేస్తే కళ్ళు లేనా కళ్ళు వచ్చినాయి, కాళ్ళు లేనా కాళ్ళు వచ్చినాయి, చెవులు లేనా చెవులు వచ్చినాయి, కిడ్నీ బాగైంది, లివర్ పడైపోతే లివర్. నేను ప్రార్థనతో చేసి చూపించాను. గుంటూరులో వచ్చి డేవిడ్ అంటే ఎవరైనా చెప్తారా?
అబద్ధం చెప్తున్నావా? మరే నువ్వు యేసు మీద నమ్మకం ఉందా లేదురా నీకు? అమ్మా అని మాట్లాడుతున్నావు మళ్ళీ. అరే బేవర్స్ నా కొడక, నేను ఏ యేసు గురించి గొప్ప చెప్తున్నా వినవేంట్రా బాబు? నువ్వు బతకాల నేను ఏస్తున్నాములో ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు చాలా మంది బతికారు. కరోనా టైంలో 250 మందిని బతికిచ్చా ప్రార్థనతో, తెలుసా నీకు? నువ్వు నీలాంటి క్రైస్తవులు పట్టేసి ఒక మడ్డ గుడిచిపోయింది క్రైస్తవం. నీలాంటి వాళ్ళు అరే నేను మంచి చేస్తున్నాను రా, క్రైస్తవానికి యేసు నమ్మోదు అందరికీ చెప్తున్నాను రా అని చెప్తే నువ్వు తిక్కలోళ్ళగా మాట్లాడుతావు ఏంట్రా పనికి మాలినోడా? నీ వల్ల నేను ప్రార్థనతోటి 250 మందిని బతికించా. ప్రార్థనతో సాధ్యమే. నీ వల్ల ఎవరికి మేలు, ఎవరికి నీ దేశమైన పెళ్ళాన్ని కూడా నేను తెప్పిస్తాను రా ప్రార్థనతో. వెళ్ళిపోయింది కదా నీ పెళ్ళ, అదే మాట మీద ఉందో నీ పెళ్ళం చేసి పోకపోతే కదరా. మన ఏసయ్యకు 33 సంవత్సరాలు, నాకు 33 సంవత్సరాలు. నేను కూడా పెళ్లి చేసుకోలేదు. అదే పంట కోసం కాదు కాదు, ఏసులాగా నేను కూడా పెళ్లి చేసుకోవాలా? మరి మన ఏసై పెళ్లి చేసుకోలేదు తెలుసా నీకు? నీకు బాగుపడాలని లేదు నీకు. బైబిల్ రాదు అవడాలి ఊరిని ఎందుకురా మాట్లాడుకోవాలి లేదు నీకు. మన ఏసై ఎందుకు పెళ్లి చేసుకోలేదు చెప్పు? ఎంతమంది బిడ్డల పిల్లలు నీకు? కాదు కాదు, మన ఏసై ఎందుకు పెళ్లి చేసుకోలేదు చెప్పు? బిడ్డలు ఎంతమంది చెప్పు నీకు? అరే ప్రామిస్ పెళ్లి కాలేదురా, మన ఏసై నీకు బిడ్డల మీద నాకు పెళ్లి కాలేదు ఇంకా తెచ్చుకుంటావు అనవసరంగా. దేవుని ఉగ్రత దిగి వస్తుంది నీ మీదకి. నీతో పోదు, నీతో పోదు. అది చలి కాసుకుంటాను రా, వేడిగా ఉంటది కదా చలి కాసుకుంటా. నీ కుటుంబాన్ని ఉగ్రతతోటి మారిపోతారు. నీ బిడ్డలందరూ శాపంగా శపించబడతారు. మేకులు కొడితేనే ఇజ్రాయెల్ సైనికులు నీపుతే జలగాటి మాడద్దు, మొత్తం దహించేస్తుంది, కాల్చేస్తుంది. నీ వల్ల, నీ మూర్ఖత్వం వల్ల, మూర్ఖమైన మాటల వలన నీ కుటుంబం శపించబడతాయి. శపించబడుతుంది. ఒక నెల తర్వాత వచ్చింది నీటి మంత్రులు నీ నంబర్ నా దగ్గర ఉంది, ఒక నెల తర్వాత ఫోన్ చేస్తా. ఎందుకు? నీ నంబర్ నా దగ్గర ఉంది, ఒక నెల తర్వాత. ఇప్పుడు మాట్లాడాలా, ఆ రోజు కూడా ఇట్లా మాట్లాడాలా. ఒక నెల తర్వాత ఫోన్ చేస్తా. ఇప్పుడు ఈ లోపల మీ ఏసై ఏం దిగుతాడు? నెల తర్వాత ఫోన్ చేస్తాను, ఆ రోజు కూడా ఇట్లా మాట్లాడాలా. కాదు ఏసై ఏం చేస్తాడు? మన ఏసయ్య సరేనా? ఏసై ఏం చేస్తాడు? నెల తర్వాత చేస్తా, ఫోన్ చేస్తాను. కాదు మీరు మీకు ఆటలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏసు లంజా కొడుకు మేరీ లంజా అని 10 సంవత్సరాల నుంచి అందరికీ చెప్తున్నా. ఏసుగాడు ఏం బీకలేకపోయాడుగా? నువ్వు ఆడవాళ్ళు మేరీ అనేది మొగుడుతో కాకుండా పరిశుద్ధంతో దిగించుకుని కడుపు చేయించుకున్న లంజా అని చెప్పాను. బాబు మేరీ మొగుడుతో కాకుండా లంజా అని చెప్పాను. దీంట్లో ఆశ్చర్యం 10 సంవత్సరాలు చెప్తున్నాను. నీకు ఇప్పుడు ఆడి 10 సంవత్సరాలు బీక ఏసుగాడు ఆ విధంగా మాట్లాడితే ఏమొస్తుంది? వస్తుందా? నిజం కదా అది మాట్లాడితే నీకు తప్పెందుకు అవుతుంది? నువ్వు భారతదేశంలో పుట్టావు కాబట్టి నేనల్లా మేరీ లంజాని ఇజ్రాయెల్ ప్రజలే అన్నారు. దూషిస్తున్నాను. మేరీ లంజా నేను అనలేదు, ఇజ్రాయెల్ ప్రజలే అన్నారు. మేరీ లంజా అక్రమ సంబంధం పెట్టుకుని తిండేమన్నా దొరకతారు ఈ విధంగా మాట్లాడితే. బైబిల్ రాసి ఏది కలిసి రాదు చెప్తున్నా. నువ్వు చేసే ఏ పని కూడా కలిసి రాదు, ఎక్కి రాదు. ఎట్లా? దినదిన నేను మేరీ లంజా ఏసు లంజా కొడుకని 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా. అన్ని విధాలుగా నువ్వు ఎందుకు పీకలేకపోయా? అన్ని విధాలుగా నీకు రోగం వచ్చిన కాక, నీకు ఎయిడ్స్ వచ్చిన కాక, దెబ్బతిన్నాను కాక, నేను అనకూడదు ఆ విధంగా.
నాకు ఎయిడ్స్ వస్తుందా? నీ పిల్లాన్ని పంపించి దెంగి ఎయిడ్స్ తెప్పించుకుంటా. నీ పిల్లానికి ఎయిడ్స్ ఉందా? ఎర్రిపోక అని ఎర్రిపోకు నా కూడా కానీ పిచ్చి మాటలన్నీ మాట్లాడి పిచ్చోడు అయిపోయాడు క్రైస్తవ మతంలో చేరి. కాదురా నువ్వు క్రైస్తవ మతంలో చేరి పిచ్చోడు. మనిషిలాగా మారరా బాబు, నువ్వు మనిషిలాగా మారి కష్టపడి పని చేసుకో. ఫోన్ కట్ చేస్తున్నా. నీ అమ్మ పిచ్చి కొత్త ఏంటి